Yes, good morning, officers. Time for today's current affairs videos, 23rd September 2025. So, before we start, we want to launch a new batch on September 22nd. It's a 2-year long program. Slow and steady wins the race concept. General studies, both will be covered, prelims as well as mains. So, students will be trained for both these programs, and most importantly, NCERT classes. With that, 19 static books will be provided with updated information. Then one-to-one mentorship will be provided, prelims as well as mains will be provided for here, and then you'll be provided with recorded classes. So if you miss anything, information is readily available. Practice questions for both prelims as well as mains will be given, and with this the static part will all be covered. Then you'll be provided with current affairs classes which you have to mix with fundamentals. With that, the dynamic part is covered. So with this, you can crack the UPSC code very easily, as simple as this. So if you're ready for this program, join us fast. Make sure you're doing good things. Thank you. Next, moving on, today's topics. First topic for today, why is India not importing corn? Very important. This is for ethanol, petroleum and all that. Next, the growing relevance of traditional medicine. Very important. Next, British PM Starmer likely to visit India in October. Again, that fellow is coming. Next, Kim is open to US talks. North Korea and US relations, how it is going to impact India. Next, number of polluted river sites are showing a slight reduction. According to CPCP, this is important with respect to environment. So these are the topics I'm going to cover today. So the first topic for today, why is India not importing corn from US? So there are different angles in which you have to understand this topic first. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే India has always been very corn reliant. అంటే కార్న్ మీద ఎక్కువ బేస్, ఎందుకంటే ఇది అనేది డైరెక్ట్గా ఫుడ్ సెక్యూరిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇథనాల్ ప్రాసెస్లో దీన్ని కూడా మనము ఫ్యూయల్గా మార్చుకునే పరిస్థితి ఇంతవరకు అవసరం. ఎందుకంటే ఇఫ్ యూ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ కార్న్, దెన్ యూఎస్ ఇస్ అ బిగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కార్న్. ఎందుకంటే యూఎస్ కూడా చాలా చాలా కార్న్ బేస్డ్ ఇథనాల్ ప్రొడక్ట్స్ ఎక్కువ తయారు చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఈ ఫ్యూయల్ అనేది చాలా చాలా ఇప్పుడు ఇండియా కనుక ఫ్యూయల్ మీద డిపెండ్ అయితే దెన్ యూఎస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు మన సెల్ఫ్ రిలయన్స్ కాన్సెప్ట్, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ ఎనర్జీ, రిలయన్స్ ఇవన్నీ కూడా దెబ్బపడిపోతాయి. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, అండ్ మన ప్రజలకు కావాల్సింది ఫుడ్ ఫస్ట్, దాని తర్వాత ఫ్యూయల్ గురించి ఆలోచించుకోవాలి. సో ఫుడ్ సెక్యూరిటీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా, కార్న్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా వేరే వేరే అదర్ మీన్స్ ఆఫ్ సోర్సెస్ లైక్ బ్యాంబూ అట్లాంటిది చేసుకుని చేద్దామని ఓవరాల్ ఐడియా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిది, యుఎస్ గాడు ఇండియాని పుష్ చేస్తున్నాడు ఫర్ కార్న్ ఇంపోర్ట్. కార్న్ ఇంపోర్ట్ చేసుకోండి రాబాయ్ అని చెప్పి, లేకపోతే టారిఫ్లు పడిపోతాయి, ఇది ఒక డీల్. ఇండియాకి పుష్ చేస్తున్నాడు. ఇండియాకి పుష్ చేస్తే ఏమవుతుంది, మనకు అవసరం లేదు. దానివల్ల ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటంటే తీసుకున్నా సరే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ పుష్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇది మంచిది కాదు మనకి. అదొక ఫస్ట్ ఫ్యాక్టర్, పుష్ అనేది మంచిది కాదు. సెకండ్ చూసుకుంటే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ జిఎం, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, ఇవి చాలా డేంజరస్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఎక్సెప్ట్ కాటన్, మిగతావన్నీ కూడా మనము జిఎం వాడము. దీనివల్ల ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్, ఇది కూడా వర్కౌట్ కాదు. సో యుఎస్ పుష్ వల్ల ఇండియాకి అన్ని నష్టాలే కానీ అన్ని కష్టాలు కానీ, కష్టాలు నష్టాలు తప్పితే ఇష్టాలు ఏం కుదరట్లేదు. అది పెద్ద ప్రాబ్లం. సో ఈ ఇంపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమడుతున్నారంటే ఇంపోర్ట్ చేసుకోండి అండ్ యూ గివ్ ద రేట్స్, ఈ కార్న్ ఇంపోర్ట్స్ని సబ్సిడైజ్డ్ రేట్స్లో ఇవ్వంటారా పోయి అని చెప్తున్నారు. దానివల్ల ఎక్కువ కన్జంప్షన్ ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పి, ఓకే బాగానే ఉంది. కానీ ఈ సబ్సిడీ వల్ల డైరెక్ట్గా ఫార్మర్స్, కార్న్ పండించే ఫార్మర్స్ అందరికి కూడా అగేన్స్ట్ ఇంపోర్ట్స్, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ భయంకరంగా హర్ట్ అవుతుంది అండ్ మనకు కూడా మంచిది కాదు.
So farmers are very against this importing policy from the US, which will reduce their cost and market consumption కూడా అక్కడ భయంకరంగా పెరిగిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం. సో ఇవన్నీ దేనికి బేసికల్గా ఎథనాల్ ప్రొడక్షన్ ఈ 20% ప్రొడక్షన్ రావాలి. సో మన ఎథనాల్ పాలసీ ఏం చెప్తుంది? మన పాలసీ ఈస్ టెలింగ్ దట్ యూ మేక్ ఇట్ 20% and instead of this instead of corn you can use maize and bamboo వాడుకోమని చెప్తుంది మన పాలసీ. ఈ రెండింటిని మంచిగా వాడుకుంటారు, మీకు కార్న్ ఎందుకు అవసరం లేదు అని మన పాలసీ క్లియర్గా చెప్తుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో. ఇది కాకుండా ఈ బ్యాంబూ ఇంకా మేజ్ వాడి ఇథనాల్ వాడడం వల్ల ఏమవుతుంది? యుఎస్ అవసరం మనకు లేదు, కానీ యుఎస్తో వేరే పనులు ఉన్నాయి. సో ఆ పనులు ఎట్లా చేయించుకోవాలి? ఆ పనులు చేయించుకోవాలంటే వీడేమో ఈ కండిషన్ పెడుతున్నాడు. ఏంది? కార్న్ దింపుకుంటారు పోయి మార్కెట్లకి, కన్జంప్షన్ చేసుకోండి, సబ్సిడైజేస్కి ఇవ్వండి. సో మా కార్న్ ఇక్కడి నుంచి వెళ్తే ఇండియా మార్కెట్ అవుతుంది, మాకు మిగతావన్నీ మనం సెట్ చేసుకుందామని చెప్పి ట్రంప్ చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనకు అంత అవసరం ఉందా? మన రైతుల్ని దెబ్బతీయాలా, అవసరం లేదా అనేది మేజర్ ఇంపార్టెంట్. ప్లస్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటిది? ఈ మేజ్ ఇప్పుడు బీహార్ బెల్ట్లో భయంకరంగా పెరుగుతుంది. ఇప్పుడేమో ఎలక్షన్స్. ఇప్పుడు కనుక ఫార్మర్స్ దెబ్బతిన్నారు అనుకోండి, ఫసక్ అవుతుంది. అందుకే బీహార్ ఎలక్షన్స్, బీహార్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఫర్ మేజ్. అక్కడ హ్యూజ్ మేజ్ బెల్ట్ ఉంది, అది పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఇది కాకుండా వేస్ట్ ఏదైతే ఉందో అదొక పెద్ద డంపింగ్ లాగా తయారవుతుంది. అది అనదర్ ఇష్యూ విచ్ వీ హ్యావ్ టు థింక్. సో ఇదేమో WTO చెప్పింది. WTO రూల్స్ ప్రకారంగా ఏ కంట్రీ కూడా డంపింగ్ యార్డ్లో చేసుకోకూడదు, అది వెరీ ఇంపార్టెంట్ అని క్లియర్ చెప్తుంది. చాలా మంచిది. అయితే ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ ఎథనాల్ బ్లెండింగ్ చేయాలంటే, ఈ ఎథనాల్ 20% చేయాలంటే, ఈ బ్లెండ్ చేసుకోవాలంటే, ఈ బ్లెండింగ్ చేయాలంటే అరౌండ్ 10 to 12 million tons ఆఫ్ మేజ్ కావాలి. మేజ్ కావాల్సి వస్తుంది. సో ఇండియా ఏం చెప్పిందంటే, అవసరం లేదు రాబాయ్, మీరు మా దగ్గర ఆల్రెడీ 50 million tons ఆఫ్ మేజ్ మన దగ్గర ఉంది రెడీగా, సో అంత మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్ స్టేజ్ దట్ ఈ పుష్ అనేది ఒక డిప్లొమాటిక్ పుషే కానీ, ఒక ఏదో ఇండియాని కట్టేద్దామని ఒక ఆశనే కానీ మనకేం బెనిఫిట్ చేయాలని ఎప్పుడూ లేదు. కానీ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ వెరీ కూల్లీ. ఫస్ట్ ఫార్మర్స్ ఫుడ్ సెక్యూరిటీ చూసుకోవాలి, దాని తర్వాత ఫ్యూల్ సెక్యూరిటీ చూసుకుందామని బేసికల్గా. అట్లానే సైమల్టేనియస్గా ఎథనాల్ E20 కూడా తొందరగా తయారు చేయాలి. సో ఉన్న మేజ్ని వాడుకొని ఇంపోర్ట్ పెట్టుకోకుండా మన రైతులు ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటాం. సో దట్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీనికి రిలేటెడ్ నోట్స్ క్లియర్గా ఇచ్చాను. డొమెస్టిక్ సఫిషియన్సీ, లో ఈల్డ్, ఎథనాల్ బ్లెండింగ్ అండ్ ఫారెక్స్ సేవింగ్స్ ఎంత అవుతాయి, GM క్రాప్ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి, US ఫార్మర్ పాలిటిక్స్ అండ్ డంపింగ్ రిస్క్ ఏమేమి ఉంది, స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ ట్రేడ్ కాంటెక్స్ ఏముంది, అండ్ దాని స్టాటిస్టిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. దీనికి రిలేటెడ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకుని కింద ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ గ్రోయింగ్ రిలవెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్. దిస్ ఆర్టికల్ ఫండమెంటల్ టాక్స్ అబౌట్ ట్రెడిషనల్ మెడిసిన్, ఆయుర్వేదము, ఆయుష్, ఇవన్నీ కూడా చాలా గ్రోత్ ఉంది. గ్లోబల్ మార్కెట్లో కూడా దానికి చాలా డిమాండ్ ఉంది. దేర్ఫోర్ వెస్ట్ మెడిసిన్స్ కాకుండా ట్రెడిషనల్ మెడిసిన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ది ఐడియా. సో దీన్ని ఒకసారి చూసుకుందాం మనము ఎట్లా చేసుకోవాలా అనేది బేసికల్గా. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ యాంగిల్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ యాంగిల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఏంటిది ఇది? సో మన ట్రెడిషనల్ మెడిసిన్స్ ఆయుర్వేద, సిద్ధ, శుద్ధ, నాని, ఇవన్నీ లింక్ చేసుకుంటూ మన ఆయుష్, వీటికి చాలా డిమాండ్ ఉంది, భయంకరంగా పెరుగుతున్నాయి. అది ఫస్ట్ పాయింట్. ఇది మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్. సో వీటివన్నీ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే బేసికల్గా దీస్ ఆర్ నాట్ మోర్ దెన్ క్యూరేటివ్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్గా పెద్ద అడ్వాంటేజెస్, ఇవన్నీ చాలా కూడా ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే జబ్బు రాకుండా ముందే ప్రొటెక్ట్ చేసుకుంటాం, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది.
దీనివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తే అసలు జబ్బులు రావు కాబట్టి బేసికల్గా మెడికల్ ఇండస్ట్రీ, మెడికల్ మాఫియా ఏదైతే ఉందో అది భయంకరంగా దెబ్బతింటుంది. సో అది జరగకుండా చూసుకుంటారు, అది ఫండమెంటల్ ఐడియా. సో ఈ మెడికల్ మాఫియాని ఏదైతే ఉందో ఇది ఆయుష్ భయంకరంగా ఇచ్చేస్తుంది అన్నమాట. కానీ దీనికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు పెట్టే పెద్ద లొల్లి ఏంటి, దీనికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాట్ సైంటిఫిక్, ఎక్స్పెరిమెంట్ బేస్డ్ కాదు, నాన్ ప్రూఫ్డ్ అని ఈ రీజన్స్ ఇచ్చి వీటిని ఇంటర్నేషనల్ మార్కెట్లో పెద్దగా స్ప్రెడ్ కాలేదు. కానీ ట్రెండ్ చూసుకుంటే బ్లాక్ మార్కెట్స్ కానీ ఇటు అని చూసుకుంటే దిస్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అనేవి అన్ని కంట్రీస్లో, ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్లో భయంకరంగా దీని మార్కెట్ ఉంది. జనాలు ఈరోజు కూడా ఫారెస్ట్ ప్రొడక్ట్స్ నుంచి తీసుకున్న మెడిసిన్స్ తీసుకుని వేసుకుని హ్యాపీగా బ్రతికే చాలా చాలా కంట్రీస్, రీజన్స్ ఉన్నాయి. వెస్ట్ వాళ్ళు బాగా ఫార్మా ఇండస్ట్రీ మీద బాగా ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి అవన్నీ అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు, అది పెద్ద ప్రాబ్లము. సో దీంట్లో కొంచెం పాజిటివ్ ఉన్నది ఏంటంటే WHO వల్ల GTMC, ఇది గ్లోబల్ ట్రేడ్ మెడిసిన్ సెంటర్, ఇది ప్లస్ ఆయుష్ మన వాళ్ళు వీటిని బాగా పుష్ చేస్తున్నారు, పుషింగ్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఈ ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ వెస్టర్న్ డామినేటెడ్ కార్పొరేట్ మెడికల్ ఫార్మ్స్ని బాగా దెబ్బ కొట్టాలని కాదు, బేసికల్గా జనం చచ్చిపోతున్నారు. సో టు కీప్ దెమ్ ప్రివెంటివ్ మెడిసిన్కి ఎక్కువ యూజ్ చేసుకొని బాగుంటుందని ఓవరాల్ ఐడియా. కరెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయంటే దీంట్లో ఆల్రెడీ $250 బిలియన్ మార్కెట్ అది. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 10 to 20% గ్రోత్ ఉంది మెడిసిన్స్లో, డిమాండ్ ఫర్ దిస్. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ అ న్యూ మార్కెట్ కెన్ బి అప్రోచ్డ్ అండ్ దాంట్లోకి ఇండియా కెన్ టేక్ అ బిగ్ ఇంపార్టెంట్ థింగ్. అయితే దీంట్లో ఏంటంటే ఫార్మా గ్లోబల్ సౌత్లో ఇండియాకి రిలేషన్ చాలా ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఫార్వర్డింగ్ ద వెస్టర్న్ అండ్ క్రియేటెడ్ అదర్ అలోపతిక్ మెడిసిన్స్, ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ డూ దిస్ అని చెప్పి ఓవరాల్గా ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీన్ని చూసుకునే పద్ధతి అది. సో దీనికి పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టోటల్ డిమాండ్ ఆఫ్ దిస్ ఈజ్ అరౌండ్ 150+ కంట్రీస్ వరకు ఈ డిమాండ్ భయంకరంగా ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మెల్లగా మన ICD 11లో జాయిన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్లో కూడా నెక్స్ట్ ఫేజ్ 2 కింద దీన్ని పెట్టుకోవాలని ఐడియా. సో దీనివల్ల ఏమవుతుందంటే యాక్సెసిబిలిటీ విల్ ఇంక్రీజ్, దీనివల్ల యాక్సెసిబిలిటీ భయంకరంగా పెరుగుతుంది, గ్రోత్ బాగుంటుంది అండ్ ప్రివెంటివ్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ హాస్పిటల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దీనికి కావాల్సింది ఏంటిది, ఇలాంటివి చేసుకోవాలంటే బేసికల్గా MSMEs బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మిక్స్ చేసుకుని మన ఆయుష్కి లింక్ చేసుకుంటే మోర్ ప్రొడక్టివిటీ, జాబ్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. ఇది మినిస్టర్ రిటర్న్ ఆర్టికల్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. స్కోప్ ఆఫ్ గెటింగ్ అ క్వశ్చన్ ఈజ్ ఆల్సో మోర్. సో దీనికి రిలేటెడ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. గ్లోబల్ యాక్సెప్టెన్స్, అసలు మార్కెట్ పొటెన్షియల్ ఏముంది, $583 billion by 2025, 92,000 MSCs in Ayush industries, అట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అవేర్నెస్ పెంచాలి. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ కోఆపరేషన్ టెక్నాలజీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్, వీళ్ళందరూ మొత్తం 52 ఇన్స్టిట్యూషనల్ టైప్స్, 25 బయోలెటరల్. ఈవెన్ ఇది కాకుండా హూ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇది కూడా మర్జింగ్ విత్ ఆయుర్వేదిక్, దిస్ వన్ GTMC. అండ్ పాలసీ పుష్ అండ్ గ్లోబల్ విజన్, ఆయుర్వేద డే వెరీ ఇంపార్టెంట్, ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. సో దిస్ ఇస్ ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా వెటర్నరీ అండ్ ప్లాంట్ హెల్త్ అండ్ హాలిస్టిక్ హెల్త్ కేర్ అన్ని చూసుకోవాలి. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆర్టికల్. అది మనం చాలా చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బేసిక్ ఫండా. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్
ఎండ్ ఆఫ్ వీడియో ఉంది, ప్లీజ్ చెక్ చేయండి, ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే, బ్రిటిష్ PM Starmer likely to visit India in October to boost ties. మళ్ళీ బాబులు వస్తున్నారు. ఇండియా ఇప్పుడు మళ్ళీ రేజింగ్లో ఉంది కాబట్టి వీళ్ళు కొలోనియల్ పెంట ఇప్పటికీ ఆపట్లేదు. సో జస్ట్ పాయింట్స్ కీవర్డ్స్ ఇంపార్టెంట్ మనకి. సో October 7th 9th ముంబైలో వస్తున్నాడు ఆఫ్టర్ మోడీస్ యూకే ట్రిప్. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ యూకే ఇండియా FTA అగ్రిమెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు, చాలా చాలా డీల్స్ మాట్లాడుతున్నారు. సో ఆ పొలిటికల్ మూమెంట్ని అట్లానే కంటిన్యూ చేసుకోవాలని ఓవరాల్ ఐడియా. బేసికల్గా ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇండో పెసిఫిక్ రీజన్కి ఒక మొమెంటము, వాళ్ళ మార్కెట్ ఎక్కడ పోకుండా వాళ్ళు బేసిక్గా కాపాడుకుంటున్నారు. దేర్ఫోర్ ఇండో పెసిఫిక్ రీజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆఫ్టర్ బ్రెక్సిట్, అంటే బ్రిటిష్ ఎప్పుడైతే EU నుంచి బయటకు వచ్చేసిందో దాని బ్రెక్సిట్, దాంట్లో ఆ ప్రాసెస్లో బ్రిటిష్ వాళ్ళు బాగా పైసలు పోగొట్టుకున్నారు. సో ఇదంతా కూడా రికవరీ ప్రాసెస్ మాట. సో ఇట్ వాంట్స్ టు యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ట్రాన్స్ అట్లాంటిక్ మార్కెట్స్, EUకి ఇండియాకి, EU ఇంకా ట్రాన్స్ అట్లాంటిక్ మార్కెట్స్కి బ్రిటిష్ వాంట్స్ టు బి ద బ్రిడ్జ్. ఎందుకంటే టు కవర్ లాసెస్. బ్రెక్సిట్ వల్ల, బ్రెక్సిట్లో అప్పుడు జరిగిన ఇష్యూ ఇప్పుడు కూడా ఈ దారుణం పరిస్థితి. నెక్స్ట్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అండ్ టెక్ డిప్లొమసీ. బయోలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ బిట్, దాంట్లో యూనివర్సిటీస్ అందరూ కలిసి ఏదో చేద్దామని ఓవరాల్ ఐడియా. దీనివల్ల ఏమవుతుంది, మన R&D ఇంక్రీజ్ అవుతుంది, ఇండియాకి డబ్బులు వస్తాయి, R&D లింకేజెస్ వస్తాయి. ఈ రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ లింక్ వల్ల, బిట్ వల్ల. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రాసెస్లో ఇండియాలో ఉన్న ఫిన్టెక్, డిజిటల్ అండ్ ఎడ్యుకేషన్ మార్కెట్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ మార్కెట్ కాబట్టి ఈ మార్కెట్ UK వాళ్ళకి దొరుకుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్నేషనల్ అడ్వాంటేజ్ ఏంటిది, చైనా BRI డామినెన్స్ ఇన్ ఏషియా ఇది తగ్గిపోతుంది, ఎస్పెషల్లీ ఇన్ టెక్నాలజీ అండ్ ఆల్ దట్. నెక్స్ట్ జియో పొలిటికల్ క్వశ్చన్ ఆమె US రష్యా EU ప్రెషర్స్ ఏమవుతుంది, US టారిఫ్ పెట్టింది, UK వాళ్ళకి కూడా కోపం వచ్చింది, EU వాళ్ళకి కూడా కోపం వచ్చింది, అందరూ ఎవరి డైరెక్షన్లో ఒక మల్టిపోలర్ వరల్డ్ కింద తర్వాత అందరికి తెలిసింది. సో దీనివల్ల ఈ ఇండియాస్ మిలిటరీ డ్రిల్స్ విత్ రష్యా అండ్ ఆల్ ఇంపోర్ట్స్ వీళ్ళు పెద్ద కన్సర్న్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, కానీ బేసికల్గా అండర్ గ్రౌండ్ ఛానల్స్లో చాలా చాలా చేస్తున్నారు. సో మన స్ట్రాటజిక్ ఎకానమీ అండ్ UK సైమల్టేనియస్గా కొలోనియల్ టైంలో జరగకుండా కాపాడుకుంటే బాగుంటుంది. వాళ్ళు అప్పుడు కూడా ట్రేడ్ లాగే వచ్చారు, ఇప్పుడు కూడా ట్రేడ్లో వస్తున్నారు, జాగ్రత్తగా. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, AI, ఫిన్టెక్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకున్నారు. జాయింట్ వెంచర్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా, సైబర్ సెక్యూరిటీ, డ్యూయల్ యూజ్ కోఆపరేషన్లో కూడా చేద్దామనుకున్నారు. ఎగ్జాంపుల్ యూరో అట్లాంటిక్ డైమెన్షన్ టు ఇండియా సెక్యూరిటీ, క్వాడ్, SCOT చాలా మంచిది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ వై వీ హ్యావ్ టు హ్యావ్ అ డీల్ విత్ UK. నెక్స్ట్ స్టార్మర్ యాజ్ అ సక్సెస్ స్టోరీ, జాబ్స్, ఇన్వెస్ట్మెంట్, బ్రెక్సిట్, ఇవి స్టార్మర్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. దేర్ఫోర్ అట్లాంటి వాటితో డీల్ చేసుకుంటే మనకు మంచిదని మనం ఫీల్ అవుతున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బార్గెనింగ్ పవర్ ఎక్కువ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ FTA నెగోసియేషన్స్. సో UK's golden Britain concept, global Britain concept anchors on India. So India positioned as a pivotal state as London station. మనకి వాళ్ళకి హిస్టారికల్గా చాలా రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇష్టం లేకపోయినా. సో ఆ పరంగా మనకు చాలా ఇంపార్టెంట్. సో దీని క్రియేటెడ్ మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంది, చెక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. నెక్స్ట్, కిమ్ టు ఓపెన్ US టాక్స్ హ్యాస్ ఫౌండ్ మెమరీస్ ఆఫ్ ట్రంప్. ఇది ఖతర్నాక్ అసలు. ఈ క్యూట్ బాయ్ ని కలుస్తా అంటున్నాడు. మీకు తెలిసిందే నార్త్ కొరియా ఆల్మోస్ట్ ఒక రోగ్ నేషన్ లాంటిది, కానీ ఇప్పుడు దాని డిప్లొమసీస్, దాని టాక్ స్టార్ట్ అయినాయి. సో దాని గురించి వెరీ ఇంపార్టెంట్. కిమ్ జాంగ్ యన్ ఓపెన్ టు ఫ్యూచర్ టాక్స్ విత్ US చెప్పడం జరిగింది, ఒక పాజిటివ్ ఇంటరాక్షన్ విత్ ట్రంప్. దానివల్ల ఏమవుతుందంటే నార్త్ కొరియా విల్ నాట్ గివ్ అప్ ఇట్స్ న్యూక్లియర్ ఆర్సనల్, అది మేజర్ పాయింట్. దానివల్ల పాంగ్యాంగ్స్ అంటే నార్త్ కొరియా క్యాపిటల్ ఒక న్యూక్లియర్ పవర్ కింద రికగ్నైజ్ చేయమని US ని అడగడం జరుగుతుంది. సో హిస్టారికల్గా చూసుకుంటే సిన్స్ 2019 collapsed in Hanoi 2019 over the US demand for denuclearization of North Korea's process. సో అప్పుడు నార్త్ కొరియా క్లియర్గా చెప్పింది ఇవన్నీ జరిగే పనులు కాదు. సో ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ న్యూక్లియర్ స్టేట్ కరెంట్లీ. సో ఓన్లీ డిప్లొమాటిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, లాంగ్ టర్మ్ డెడ్ లాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బ్రేక్ చేయడం అనేది ఓవరాల్ కాన్సెప్ట్. సో దీంట్లో చూసుకుంటే మనకి US ఇంటెన్షన్స్ ఏంటివి. కిమ్ క్రిటిసైజ్డ్ అమెరికాస్ డెల్యూషనల్ ఒబ్సెషన్ విత్ డీన్యూక్లియరైజేషన్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో వాళ్ళు న్యూక్లియర్ స్టేట్ కావచ్చు, మేము న్యూక్లియర్ స్టేట్ కావద్దా అని నార్త్ కొరియా అడుగుతుంది. ఇంటూ పర్మనెంట్ న్యూక్లియర్ డిటరెన్స్, అది వాళ్ళ బేసిక్ ఫ్యాక్టర్. నెక్స్ట్, సెక్యూరిటీ ఎలిమెంట్. నార్త్ కొరియా సీజ్ న్యూక్స్ యాజ్ సర్వైవల్ గ్యారంటీ, లేకపోతే నార్త్ కొరియాని మ్యాప్ నుంచి ఎత్తేస్తారు US వాళ్ళు అని చెప్పేసి బేసికల్గా వాళ్ళ ఐడియా.
సౌత్ కొరియా ఫ్యాక్టర్ ఆల్రెడీ తెలుసు, నార్త్ కొరియా సౌత్ కొరియా పడదు, వీళ్ళందరూ గుట్లొల్లి. సౌత్ కొరియా ఇస్ అ వెరీ గుడ్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ యూఎస్, సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సౌత్ కొరియాతో టాక్ చేద్దామంటే లైట్ తీసుకోమన్నాడు, ఎందుకంటే సౌత్ కొరియా అంటే నమ్మకం లేదు. యుఎస్ వాళ్ళు వెళ్ళి సౌత్ కొరియా వాళ్ళని కన్విన్స్ చేసుకుని సౌత్ కొరియాని మా దాంట్లో రాసుకోమని వాళ్ళు చెప్పారు. దీనివల్ల ఏమవుతుంది, పెనిన్సులా టెన్షన్స్, పీస్ ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఫస్ట్ అవుతాయి. సో ఇది బేసికల్గా ఐడియా. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్ కూడా ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంది, చెక్ చేయండి, కింద ఆన్సర్ చేయండి. నెక్స్ట్, నంబర్ ఆఫ్ పొల్యూటెడ్ రివర్ సైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్వైరన్మెంట్కి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీంట్లో అసలు ఏమవుతుంది, ఇట్స్ అ గుడ్ న్యూస్ యాక్చువల్గా. బేసికల్గా క్లీనింగ్ ఆఫ్ రివర్స్ బాగానే జరుగుతున్నాను ఓవరాల్గా టాక్. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. CPCD ఫైండింగ్స్, పొల్యూటెడ్ రివర్ సైట్స్ డ్రాప్ స్లైట్లీ, సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. 807 223, ఇది ఇప్పుడేమో 815 అయింది. సో ఆల్మోస్ట్ ఒక 8 రివర్స్ ఎక్స్ట్రాగా క్లీన్ అవడం జరుగుతుంది, పొల్యూషన్ తగ్గింది. స్టాటిస్టిక్స్ 271 to 279, సో ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పడం జరుగుతుంది, ఎస్పెషల్లీ CPCD ఫైండింగ్స్. సో దీంట్లో వాట్ ఈస్ ద ఇండికేటర్, ఇది మనకి ఫిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎక్వాటిక్ యానిమల్స్కి ఎంత ఆక్సిజన్ కావాలి టు సర్వైవల్, ఆల్గేకి అన్నిటికీ ఎంత ఆక్సిజన్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ బయాలజికల్ డిమాండ్, బేసికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఇట్ రిలీజెస్ ఆక్సిజన్, కాబట్టి అక్కడ బయట నుంచి ఇచ్చే పొల్యూషన్ అంతా కూడా నీళ్ళలో చేరిపోయి అక్కడ ఆక్సిజన్ సప్లై లేకుండా చేస్తుంది. దానివల్ల అక్కడ ఉన్న ఆల్గే, ఫ్లోరా, ఫౌనా అన్నీ కూడా భయంకరంగా హర్ట్ అయ్యి అవి చచ్చిపోతాయి. అవి కూడా మళ్ళీ బయోమాస్ కింద తయారై మొత్తం అంతా ఓషన్ని పెంట చేస్తుంది. దానివల్ల అక్కడ ఉన్న ఫ్లోరా, ఫౌనా, ఫ్లవర్స్, గివర్స్ అన్నీ కూడా బాగా డిమాలిష్ అయిపోతాయి. సో ఆ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇట్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ ఆర్గానిక్ పొల్యూషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని స్టాటిస్టిక్స్ ఏంటంటే గ్రేటర్ దాన్ 3 mg ఉంటే పర్ లీటర్ ఇది పొల్యూటెడ్, ఇది బాతింగ్కి పనికి రాదు. గ్రేటర్ దాన్ 30 mg ఉంటే ప్రయారిటీ 1 లిస్ట్లో పడుతుంది, అర్జెంటుగా ఏదైనా చేసుకోవాలి, ఇది సెకండ్. సో దీస్ ఆర్ ద బేసిక్ స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గ్రేటర్ దాన్ 3, గ్రేటర్ దాన్ 30, ఈ రెండింటిలో మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ హెవీగా ఉంటుంది. ఫిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టార్ పెట్టుకుని మీరు రెడీ చేసుకోండి. గ్రేటర్ దాన్ 3 ఉంటే స్నానం చేయడానికి మనకి రాదు, గ్రేటర్ దాన్ 30 ఉంటే బాబు ఇమీడియట్గా ఏదైనా చేయాలి, లేకపోతే డేంజర్ అయిపోతుంది. స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే మహారాష్ట్ర హైయెస్ట్ పొల్యూటెడ్ 54 ఉంది, కేరళ 31, మధ్యప్రదేశ్ అండ్ మణిపూర్ 18 ఈచ్, కర్ణాటక 14. సో ప్రయారిటీ 1 లిస్ట్లో ఉన్న కంట్రీ స్టేట్స్ అంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇవన్నీ కూడా 5 ఈచ్లో ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కరెంట్లీ ఇంపార్టెంట్. ప్రయారిటీ రివర్ స్ట్రెచెస్ చూసుకుంటే 2020లో 45 ప్రయారిటీ 1 సైట్స్ ఉండే, అవి 37కి రెడ్యూస్ అయినాయి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో రిడక్షన్ అయింది కొంచెం, ఫ్రమ్ వర్స్ట్ ఇట్ బికేమ్ బ్యాడ్. నెక్స్ట్ 2022లో గుజరాత్ అండ్ యూపీ 6 ఈచ్ ఇన్ ప్రయారిటీ 1 కేటగిరీ, అది దరిద్రం. సో దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవరాల్ విత్ రెస్పెక్ట్ టు వేస్ట్ మేనేజ్మెంట్ అని, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు రివర్స్ అని క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి ఏం చేయాలి, ఒక మానిటరింగ్ చేసుకోవాలి, బ్రాడర్ పిక్చర్. CPCB కవర్స్ ఫర్ ఎన్ని లొకేషన్స్ కవర్ చేస్తుంది. సో ఇండియాస్ రివర్ పొల్యూషన్ రిమైన్స్ సివియర్, అది మేజర్ ఫాల్ట్. బేసికల్గా ఎందుకు, urban waste water, industrial effluents and weak sewage treatment. These are the major reasons why this water is becoming so bad. Reasons ఇవి మేజర్గా మన ఆన్సర్స్లో రాసుకోవాలి. సో దీనికి రిలేటెడ్ ఒక చిన్న టేబుల్ కూడా వేసాను. వాట్ ఈస్ BOD అనేది, ఆక్సిజన్ నీడెడ్ బై మైక్రోబ్స్ టు డీకంపోజ్ ఆర్గానిక్ మ్యాటర్ హైయర్, మోర్ పొల్యూషన్, ఇది ఫస్ట్ పాయింట్. DO అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, అంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వాటర్లో ఎంత ఉంది. లో DO మీన్స్ పూర్ వాటర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉంటే బాగాలేదు వాటర్. న్యూట్రిఫికేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రిలిమ్స్లో అడిగారు ఈ క్వశ్చన్. సో దీని కాన్సెప్ట్, ఎక్కువ న్యూట్రియంట్స్, టూ మచ్ న్యూట్రియంట్స్ ఉంటే ఆల్గల్ బ్లూమ్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల ఆక్సిజన్, ఆ ఆక్సిజన్ వాటర్ ఉన్న ఆక్సిజన్ అంతా అది తినేస్తుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ బయో రిమిడియేషన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. మైక్రోబ్స్ని, ప్లాంట్స్ని, క్లీన్ పొల్యూటెంట్స్ని న్యాచురల్గా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండికేటర్ స్పీషీస్, సర్టన్ ఎక్వాటిక్ ఆర్గానిజమ్స్ లైక్ కోలిఫార్మా, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా పొల్యూషన్స్ ఎట్లా ఉన్నాయి, బాగాలేదా, దాని కలర్ చేంజెస్ అవుతాయి అన్నమాట. ఆ కలర్ చేంజ్ బట్టి అచ్చా పొల్యూషన్ మంచిగా ఉంది లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ ఫర్ టుడే. ఈ కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పైడికొండల సైనింగ్ ఆఫ్. బాయ్.